వీళ్ళకి అర్థమైపోద్ది పక్క ఇడు మరాఠీ వాడు కాదు. సో డిస్క్రిమినేషన్ ఎక్కడ పోయినా ఉంటుంది, కానీ ఇక్కడ నేను డైరెక్ట్గా నేను ఫేస్ చేస్తున్నా. దారిలో ఏం జరిగిందని అంటే అసలు భయపడ్డాను నేను, ట్రైన్ క్యాచ్ చేస్తానా లేదని. అనేది ఏంటంటే సో హలో గాయస్, ఈరోజు నేనైతే వచ్చేసాను. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ నేను నెల్లూరుకి వెళ్ళే ముందే, అంటే నేనుండే ప్లేస్ దగ్గర నుంచి పూణేకి, పూణే నుంచి నెల్లూరుకి ఆ ట్రావెల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను వ్లాగ్ తీద్దామని ట్రై చేశాను. బట్ కొన్ని వీడియోస్ అయితే నేను క్యాప్చర్ చేశాను, కానీ పూర్తిగా నేను క్యాప్చర్ చేయలేకపోయాను. యాక్చువల్గా చిన్నప్పుడు ఇదంతా చూసేవాను అనమాట, ఈ మ్యారేజెస్ లేదంటే మన హిందూ మ్యారేజ్ ఎలా ఉంటుందో. సో ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చిన తర్వాత, ఆల్మోస్ట్ 10 years గ్యాప్ వచ్చిన తర్వాత నేను యాజ్ ఎ గెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మ్యారేజ్ చూడటానికి వెళ్ళడం. ఇది ఫస్ట్ మ్యారేజ్. ఇది ఎవరిదో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెళ్ళు అనమాట. లైక్ మ్యారేజ్ వచ్చేసి ముత్తుకూరులో, మనం ఉండేది వచ్చేసి మైపాడు దగ్గర. లైక్ ప్రధానం అదేదో చేస్తారు కదా, ప్రధానం పంపించేటప్పుడు నేనైతే ఉన్నాను. అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఆ జర్నీ మీకు చూపిద్దామని అనుకున్నాను. నాకు అన్ఫార్చునేట్లీ కొన్ని వీడియోస్ అయితే దొరికాయి, కొన్ని వీడియోస్ అయితే నాకు తీయటానికి అంత టైం సరిపోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ధైర్యం కూడా సరిపోలేదు. ఆ పబ్లిక్లో వీడియోస్ తీయటం కానీ, వాటిల్లో వీడియోస్ తీస్తాను, పబ్లిక్లో ఎంతమందిలో వీడియోస్ తీస్తాను, కానీ ప్రాబ్లం ఏంటంటే అలాగా నేను చెప్పి మాట్లాడలేను అనమాట. అక్కడ మాట్లాడడం కుదరలేదు. నా కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ అయ్యి, సో అది నేను దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను. తర్వాత వచ్చేసి ఈ 4 days 5 days ఏదైతే నేను నెల్లూరులో ఉన్నానో అవి కూడా కొన్ని వీడియోస్ నేను షూట్ చేసి అప్లోడ్ కూడా చేశాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెల్లూరు నుంచి పూణేకి, అంటే నెల్లూరు నుంచి రేణిగుంట టు పూణే స్టేషన్ నుంచి తలేగావ్కి, ఇక్కడ నేను కొన్ని వీడియోస్ అయితే తీశాను, కొన్ని వీడియోస్ తీసాను, అవి కూడా నేను క్యాప్చర్ చేశాను. నాకైతే నచ్చింది. నెల్లూరులో స్టార్ట్ అయ్యి రేణిగుంటకు వచ్చాను. రేణిగుంట నుంచి ఆల్మోస్ట్ కొంత టైంకి అసలు భయపడ్డాను నేను, ట్రైన్ క్యాచ్ చేస్తానా లేదని. అనేది ఏంటంటే ఇదివరకు నాయుడుపేటలో బాగా పనులు జరిగేటివి. సో రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అని, ఎక్స్పాన్షన్ వర్క్ అని చెప్పి జరిగేటివి. సో అప్పుడు 3 to 4 hours పట్టేది. ఇప్పుడు యాక్చువల్గా నేను ఏంటంటే కరెక్ట్ టైంకి స్టార్ట్ అయ్యాను. కరెక్ట్గా ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ మీదకి, అప్పుడే నేను వచ్చాను. ఒకవేళ ట్రైన్ మిస్ అయినాయి అంటే ఇంటికి వెళ్ళిపోయామని, ఇంటికి వెళ్ళి ఒక 2 రోజులు ఉండి మళ్ళీ వచ్చేవాడిని. బై గాడ్స్ గ్రేస్ నాకైతే ట్రైన్ దొరికేసింది, వచ్చేసిన తర్వాత ఇంకా నైట్ అంతా ట్రావెలే పూణే వరకు. ఏంటంటే పూణే నుంచి రేణిగుంటకి వెళ్ళేటప్పుడేమో ఆల్మోస్ట్ మనకి తమిళియన్స్, తెలుగులో తగులుతారు అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం చూసారా, ఇక్కడ ఎంటైర్ ఆ కార్ అంతా అసలు ఫుల్ మరాఠీసే ఉంటారు. నేను ఒక్కడనే తెలుగు అనమాట. సౌత్ ఇండియన్, వీళ్ళు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అంటారు. బట్ నేను తెలుగు అండి, నేను ఒక్కడనే ఉంటాను. మాట్లాడడానికి కుదరదు. వెళ్ళే జర్నీ మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. వచ్చే జర్నీ మాత్రం కొంచెం ఈ హోమ్ సిక్ అని, మా అమ్మని ఒకటే ఉంది కదా వదిలేసి వస్తానని చెప్పి ఆలోచన చాలా సైలెంట్గా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా గమ్మునుండి, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తున్నా కూడా సైలెంట్ అయిపోయి. సో మొత్తానికి అయితే పూణే రీచ్ అయ్యి అక్కడ లోకల్ పట్టుకొని వచ్చాను. దారిలో ఏం జరిగిందని అంటే ఆ తలేగావ్ స్టేషన్ దగ్గర నుంచి నేనుండే ఫ్లాట్కి ఆల్మోస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ కూడా కాదండి, ఒక 1 or 2 kilometers ఉంటాయి అంతే. సో వచ్చాడు అక్కడి నుంచి 100 రూపాయలు. పూణే దగ్గర నుంచి రేణిగుంట తలేగావ్కి ఏమో 10 రూపాయలు ట్రైన్ ఛార్జ్, ఇక్కడి నుంచి ఇక్కడికి 100 రూపాయలు. సరే అని చెప్పి తీసుకొని వచ్చాను. దారిలో కూరగాయలు కొన్ని కొనుక్కున్నాను. తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ మా ఏరియాలో నీళ్ళు వచ్చేస్తే సరే వీడేమంటున్నాడు, ఇక్కడ నుంచి ఆటో పోదు, మీరు దిగేసి వెళ్ళిపోవాలని. అప్పటికే వర్షం పడుతుంది, జోరు వాన పడుతుంది. సో వీడేం చేశాడు, మీరు నడిచి వెళ్ళిపోండి, నాకు ఇక బండి పోతాను అన్నాడు. ఆల్మోస్ట్ అదే ఆటోలు ఒక 2 వచ్చాయి. ఆ 2 ఆటోలు చూసి ఏమంటున్నాడు, నీళ్ళు ఆల్మోస్ట్ కింద వరకే ఉన్నాయి, ఎక్కువ కూడా లేవు, కొంచెం ఉన్నాయి. వాటిని చూసేమో వచ్చే ఆటోలనేమో అవి ఈ ఆటోలు వేరే మోడల్ ఆటోలు, 2 ఒకటే, చిన్న ఆటోలే 2. అయినా కూడా వాడు ఏమంటున్నాడంటే లేదు ఇది పాత మోడల్ ఆటో అంటాడు, అది కొత్త మోడల్ ఆటో అంటాడు. ఇంకేం చేస్తామని చెప్పేసి సరే నేను ఇంక నీకు 50 రూపీస్ 100 రూపీస్ ఏమన్నా 50 ఇస్తాను, నన్ను ఇక్కడ దించేసావు కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అంటే లేదు నాకు 100 కావాలంటాడు. ఒరే నిన్ను నమ్ముకొని ఆ నుంచి ఇక్కడిదాకా వచ్చి అదే ఇంకొక ఆడ మనిషి ఏడ మనిషి ఉంటే నన్ను ఎట్ట వదిలేసిపోతావా, ఫ్యామిలీ గేమ్లు ఏమన్నా ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారా? నేను కాబట్టి ఇక్కడ ఏంటంటే నాకు తెలిసినంతవరకు, నేను చూసినంత వరకు ఆ డిస్క్రిమినేషన్ ఉంటుందండి. బయట వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఎక్కడ పోయినా ఉంటుంది, కానీ ఇక్కడ నేను డైరెక్ట్గా నేను ఫేస్ చేస్తున్నా. యాక్చువల్గా నేను బెంగళూరులో కూడా ఫేస్ చేస్తాను, ఇక్కడ కూడా ఫేస్ చేస్తున్నా స్టిల్. మనం వీళ్ళు మరాఠీలో కాయ్ అంటే ఏమిటి అనే బదులు మనం క్యా అన్నామంటే దొరికేస్తాం. వీళ్ళకి అర్థమైపోద్ది పక్క ఇడు మరాఠీ వాడు కాదు. సో వీడిని అంటే అందరూ కాదు,
అందరూ అనట్లేదు, నేను జనరల్ చేసి కొంతమందినే అంటున్నాను. సో అదనమాట. సో మొత్తానికి వాడు డబ్బులేం తీసుకోవాలా, నాకు వద్దులే బ్రో వదిలే, నేను వద్దురా బాబు నువ్వు డబ్బులు తీసుకో, నాకు అవసరం లేదు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, ఆ 100 రూపాయలు తీసేసుకో అని చెప్పాను. అన్నా కూడా వాడు నాకు వద్దు సార్ అన్నాడు. సరే ఇంకా పోయింది, ఇంకా సర్లే వెళ్ళని చెప్పేసి వచ్చేసేటప్పుడు చూపిస్తా, మా అమ్మ ఏమేమి పెట్టిందో చూపిస్తా. బ్యాగ్ ఓపెన్ చేసేసాను నేను. ఇగో మా సార్ అడిగాడు పచ్చళ్ళు, మా జిఎం ఆయన కోసం 2 పచ్చళ్ళు తెచ్చా. ఒకటి టమాటా పచ్చడి, ఇంకోటి చింతకాయ పచ్చడి. తర్వాత మలై కాజా, అలేకే స్వీట్స్ మలై కాజా. ఇది వచ్చేసి మురళీకృష్ణ కాదు, అలేకే స్వీట్స్. వీడియోల దగ్గర చాలా బాగుంటాయి. సో అవి 1 కేజీ తీసుకొచ్చాను. ఒకటి మా వాళ్ళకి, ఇంకోటి మా టీం వాళ్ళకి. సో మీరు ఎప్పుడు ఇది తెచ్చుండ్రు ఇలాగా, చూసారా? మా అమ్మ వాడి పడేయాలనుకుంటున్నా ఇదే దోశ పెను. మా చూస్తున్నావా, దోశ పెను తెచ్చేసా. మా ఎమ్మెల్యే ఇచ్చింది, అంటే ఆమె పడేయాలనుకున్నది, మనం తెచ్చుకున్నాం. ఎందుకంటే బ్యాచిలర్స్ లైఫ్ కదండి, మనకు కొత్తవి ఏం ఉండదు, మనకు దోశ వస్తే చాలు. సో అది తెచ్చుకున్నాను, మిగతా అన్నీ నా సామానే. సో అంతే, ఇదనమాట ఈరోజు నా లాగ్ వచ్చేసి. నెల్లూరు నుంచి పూణే టు ఇంటికి. ఇల్లు కూడా కొంచెం పర్లేదు, నేను కొంచెం నీట్గా సర్దిపోయాను. అంటే ఇదే నీట్గా, అంటే బ్యాచిలర్స్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, కొంచెం క్లీన్ చేసుకొని మాప్ చేసుకోవాలి. ఇంకా మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాను. మీకు ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చి సపోర్ట్ చేయాలనిపిస్తే కీప్ సపోర్టింగ్ గైస్. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఎవరైనా స్టిల్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, లేదంటే బిగినర్ యూట్యూబ్ ఛానల్, చిన్న ఛానల్ అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఇక్కడ దాకా వచ్చారంటే మీరు ఖచ్చితంగా మేబీ మీకు కొంచెం నా ఎంటర్టైనింగ్ అనిపించుండొచ్చు, ఇంత దూరం వచ్చారు కాబట్టి, ఇక్కడ దాకా వచ్చి నా వీడియో చూసారు కాబట్టి. సో స్టిల్ మీకు నచ్చిందే అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి. మీకు ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒక 2-3 డేస్ 2 or 3 వీడియోస్ నేనైతే అప్లోడ్ చేస్తాను, ఇక్కడున్న నా లైఫ్ స్టైల్ అంతా. సో కీప్ సపోర్టింగ్ గైస్. బై బై, సీ యూ, టాటా.